విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానన్నారు. అయితే ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. వేరే పదవుల్లో, ప్రయోజనాలో లేక డబ్బో ఆశించి రాజీనామా చేయడం లేదన్నారు. ఎవరి ఒత్తిడి వల్లనో ఈ నిర్ణయం తీసుకోవట్లేదన్నారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగతమన్నారు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా తనను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానన్నారు. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, తనను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుణ్ణి అంటూ చెప్పారు. జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం శక్తివంచన లేకుండా కృషి చేశానన్నారు. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య వారధిలా దాదాపు 9 సంవత్సరాలు పనిచేశానన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తనకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీకి, హోంమంత్రి అమిత్ షాకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. టీడీపీతో రాజకీయంగా విభేదించా. చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవంటూనే పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం కూడా ఉందన్నారు. ఇక భవిష్యత్తులో వ్యవసాయం చేస్తానన్నారు. ఈ ప్రయాణంలో తనను ఆదరించిన రాష్ట్ర ప్రజలకు, మిత్రులకు, సహచరులకు, పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరుపేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ తెలిపారు విజయసాయిరెడ్డి.